జయ శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజైత్మరుక్మ వ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతస్య దయైక సింధోః రామానుజస్య చరణో శరణం ప్రపద్యే. మాతాపితా యోతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్తరామ యమనావాస్తవ్యమాలాధరాం యోగీంద్రం కురుకేశచంద్ర జలదిం గోవిందపురాధిపౌ భట్టార్యన్యగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాక్కాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేహే వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం. శ్రీమత్కృష్ణ సమావాయ నమో యామున సోనవే యత్కటాక్షణ లక్ష్యాణం స్తవ శ్రీధర సదా. శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా. యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమాం. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందర్శ జీవ జీవాతవే నమః. శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూత్రునా. సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే. నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే. శ్రీశైలేశ దయాపాత్రం దీపత్యాదిపార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటాచతనోభవం వేదాంతాచార్య సశిష్యం విడైవర్లు మాం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే విదిత్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. திருவழிதினாடென்னும் தென்குருவூரென்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன்குருவூர் பேணும் இனத்தாரை எல்லாதிரேஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடுகோபன் பாதங்கள் யாம் உடைய பத்து எந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதம் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் செடகோபன் மயம்பால் வளர்த்தை தத்தாய் இராமானுசம். மிக்க விரை நிலையும் மெய்யாமையன் நிலையும் தக்க நெறியும் தடையாதி தொப்பியலும் ஊழ்வினையும் வாஷ்வினையும் போதும் குருகை ஏற்கோன் ஞானிசை வேதத்தியல். நம்மாழ்வார் திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమః అనేటువంటి పదార్థం ఎంత గొప్పది. నమః నమస్కారము చేస్తున్నాను సాధారణమైన అర్థం. ఆ నమస్కారం తల మీద పెట్టి నమః గోవింద గోవింద అన్నప్పుడు ఇలా పెట్టమంటారు చూడండి. నమః నా కొరకు కాదు నీ కొరకే. ఆ అర్థాన్ని ఇవాళ పాసురం
మనకి ప్రతిపాదిస్తోంది. నమశబ్దార్థాన్ని ఇందులో ప్రతిపాదిస్తోంది. చాలా అద్భుతమైనటువంటి పాసురం. ఎందువల్ల అంటే మనం తీయగా అన్ని అనుభవించేస్తూ వెళుతూ ఉన్నప్పుడు అబ్బా తీపితో పాటు కొంచెం కారం కూడా ఉంటేనా, ఏ మిరపకాయ బజ్జీ లాంటిదో కూడా ఉంటేనా, ఆ ఆనందం మళ్ళీ వేరుగా ఒక్కసారి చురుక్కుమని అలా అనడమే ఆనందాన్ని కలిగిస్తూ ఆహా ఎంత బాగుంది అని అనుకునేలాగా ఈ పాసురాల సమన్వయంలో కొన్ని అలా ప్రవాహము మాధుర్య ప్రవాహంలా సాగిపోతూ ఉంటే కొన్ని బుర్రకి పదును పెట్టేలాగా వేదాంతార్థాలను తమలో నింపుకొని ఉంటాయి అన్నమాట. అలాగా చాలా వేదాంతార్థాన్ని, శ్రీభాష్యంలో సూత్రాల యొక్క దివ్యార్థాన్ని తనలో నింపుకున్నటువంటి పాదం కలిగిన పాసురం. మొత్తం పాసురం కూడా కాదండి, ఒక్క పాదాన్ని తీసుకుని ఎంత విశేషమైనటువంటి వ్యాఖ్యానాన్ని చేస్తారో. ఇది సాధారణంగా వినే స్థాయి కంటే అర్థం చేసుకోవడానికి కొంచెం మనం ప్రయత్నిస్తే మన బుర్రకు కూడా పదును పెట్టినట్లుగా అవుతుంది. ఇలుము పట్టినటువంటి వస్తువులను తోమితే ఎలా తళతళలాడుతూ ఉంటాయో సాధారణంగా ఉండేటువంటి ఈ బుద్ధికి కలిగిన జ్ఞానానికి కొంచెం పదును పెట్టేటప్పటికబ్బా ఎన్ని అర్థాలు ఉన్నాయని ఆశ్చర్యపోయేలాంటి పాసురంగా దీన్ని చెప్తారు. నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 3వ పదిలో 3వ తిరువాయిమొழிలో 6వ పాసురం చాలా వేదాంతార్థాన్ని నింపుకున్న పాసురము అని రెడీ అవుతూ మనం మానసికంగా వినాలి అన్నమాట. ముందు పాసురం అనుసంధానం చేసుకుందాం. வேங்கடங்கள் மெய்மேல் வினை முத்தவும் தாங்கள் தங்கட்கு நல்லவனே செய்வார் வேங்கடத்து உரைவார் குணமோ என்னல் ஆங்கடமை அது சுமந்தார்கட்கே. வேங்கடங்கள் மெய்மேல் வினை முத்தவும் தாங்கள் தங்கட்கு நல்லவனே செய்வார் வெங்கடத்து உரைவார் குணமோ என்றல் పాంకడమై అది సుమందార్ కట్టే. దీని ప్రతిపదార్థాన్ని ముందుగా చూద్దాం. అంటే సారం కొంచెం అందితే ప్రతిపదార్థం కూడా తేలిగ్గా అర్థమైపోతుంది. మొదటి పాసురం అంతా అష్టాక్షరీ మంత్రాన్ని చెప్పారు అని మనం నోట్ చేసుకున్నాం. ఆ అష్టాక్షరీ మహామంత్రంలో నమః పదార్థం ఆ పాసురంలో పెట్టలేదు. ఓం నారాయణాయ వరకు వ్యాఖ్యానం అక్కడ సరిపోయింది. ఆ నమః శబ్దార్థాన్ని ఇవాల్టి పాసురంలో చెప్తున్నారు. అంటే ఈ పాసురానికి మనం ఏమని నోట్ చేసుకోవాలి? నమః శబ్దార్థ అర్థాన్ని ప్రతిపాదించే పాసురము అని దీన్ని నోట్ చేసుకోవాలి. ప్రతిపదార్థం చూడండి. వెంకటత్ ఉరైవార్క్, వెంకటాచలములో ఉండే స్వామి, నివసించే స్వామి. ఎంత ఆనందము! శ్రీనివాసుడు అని అనడానికి అనమాట. వెంకటత్ ఉరైవార్క్. ఎవరైనా ఒక ఆయన్ని చెప్పాలండి, అదే ఆ 7 అంతస్తుల మేడలో ఉంటాడే ఆయన అంటే ఆ హోదాని, ఆ గొప్పతనాన్ని ఎలా గుర్తు చేస్తామో అలాగా వెంకటత్ ఉరైవార్క్, వెంకటాచలంలో నివసించే స్వామికి నమో ఎనలాం. మనం గనక నమయన్నలాం, ఒక్కసారి నమస్కారము అని అంటే చాలు. ఇక్కడ 2 నమస్కారాన్ని అనడం వాచా కైంకర్యం, చేయడం కాయిక కైంకర్యం. నోటితో అంటూ మనం మామూలుగా నమస్కారం ఎప్పుడు ఆ మాటతో అని ఊరుకోకూడదండి. ఆ నమస్కారం అండి అని అనకూడదు. చేతులు కూడా జోడించి నమస్కారము అని అనాలన్నమాట. అంటే అక్కడ ఏకకాలంలో వాక్కుతోటి కైంకర్యం, కాయికమైనటువంటి కైంకర్యం కూడా జరుగుతుంది అని. నమో ఎనలాం అది కడమై, అది ఒక వ్యాపారం. వ్యాపారం అంటే ఇక్కడ బిజినెస్ అని కాదు, క్రియ అని అర్థం. అది ఒక నమక్రియ అన్నమాట. అంటే
రెండు చేతులు జోడించడం. మనం చాలా సార్లు ఒక విశేషార్థాన్ని చెప్పుకున్నాం. ఇలా చేతులు జోడించేటప్పుడు రెండు తీసుకురావాలి కదండి, ఎంత కష్టపడాలో మనం. ఏమిటి, ఒక చెయ్యిలా వచ్చేటప్పటికి ఆ చెయ్యి అంటుందిట, మత్తః త్వం ఉత్కృష్టః, అరే స్వామి మీరు నాకంటే గొప్పవారు అని ఈ చెయ్యి ఇలా వస్తుంటాడు. అప్పుడు రెండో చెయ్యి, త్వత్తః అహం అపకృష్టః, నేను మీకంటే చిన్నవాడిని అన్ని విధాలా. ఇది కరతలద్వయ సంపుటీకరణం. అలా చేతులు జోడించడానికి అంజలి అని పేరు. ఇంత భావం ఉంటేనే ఆ నమ పదార్థాన్ని మనం హృదయపూర్వకంగా అన్నట్లు. అలా చూడగానే ఒక వ్యక్తిని నమస్కారం అండి అంటాం అనుకోండి, నమస్కారం అది వాచికంగానే ఉంటుంది, కాయకంగా శరీరాన్ని జోడించి నమస్సు పెట్టడం అనేది ఉండదు. ఇది లౌకికమైనటువంటి విషయాల్లో పర్వాలేదు, కానీ అలౌకికమైనటువంటి భగవతత్వం ముందు ఇలా నమస్కారం పెట్టేటప్పుడు నేను నీకంటే అల్పుణ్ణి, నువ్వు నాకంటే గొప్పవాడివి అని ఆ నమస్కారాన్ని తీసుకెళ్లి తలని వంచి పెట్టడంలో వాచ కైంకర్యం, కాయిక కైంకర్యం ఏకకాలంలో జరిగితే కడంగల్, అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి కడంగల్ పూర్వార్జిత పాపాలు, పూర్వం సంపాదించుకున్న పాపాలు. ఈ పాపాలు మనకి పుట్టుకతోటే 3 అప్పులతో పుడతాంటండి. మనం వ్యాఖ్యానంలో చెప్తారు అవన్నీ. పుట్టుకతోటే 3 అప్పులతోటి పుడతాం. అలాంటి రుణరూపమైన పాపాలు అన్నమాట. అంతేకాదు మేల్ వినయ్ ఆశ్రయణ అనంతరం పాపాలు. ఆ మనం ఏమిటో తెలుసుకున్న తర్వాత కూడా మనకి తెలియకుండా కొన్ని పాపాలు చేస్తాం అనుకోండి, ప్రామాదికంగా చేస్తాం, అనుకోకుండా చేస్తాం. అవి మేల్ వినయ్, రాబోయే మేల్, తర్వాత రాబోయే పాపాలు. ఇందులో పాపాల యొక్క వివరణ చాలా క్లియర్ గా ఇచ్చారు. వాటిని సమన్వయించడంలో మహానుభావులందరూ 2-3 అర్థాలని చెప్పారు. అది వాటి పాసురంలో వైశిష్ట్యం. మేల్ వినయ్ ఆశ్రయణానంతరం పాపాలు ముత్తవం వేం, అన్ని దగ్ధమైపోతాయి. పూర్వం చేసిన పాపాలు పోతాయి, తర్వాత చేయబోయే పాపాలు పోతాయి, రాకుండా పోతాయి. మెయ్, ఇది సత్యము. ఒట్టు పెట్టి చెప్తాను చూడండి. నమ్మాళ్ళవార్లు ఇప్పుడు మామూలుగా మనం సత్యం సత్యం పునఃసత్యం యతిరాజు జగద్గురు అంటాం. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం అని చెప్పినట్లుగా నమ్మాళ్ళవార్లు ఇది మెయ్, ఇది సత్యము, తాంగల్, తాం తంగట్కు, ఇలా అనిష్టాలన్నీ మనకి దూరం అవడం చేత తంగట్కు నల్లనవే, ఎవరికి వారే మంచి చేసుకున్న వారు అవుతారు. తాంగల్ తంగట్కు నల్లనవే, ఎవరికి వారే మంచి చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇందులో మొట్టమొదటి పాదం ఉంది చూడండి. ఈ పాదం చాలా బ్రహ్మసూత్రాలని ద్రావిడీకరించిన, తమిళం చేసినటువంటి పాదంగా చెప్తారు అన్నమాట. మొత్తం ఇవాళ పాసురంలో ఈ లైన్ చాలా ప్రత్యేకమైనటువంటి లైన్. ఈ తాత్పర్యం ఏమిటి? తిరుమల యందు ఏ స్వామి అయితే వేంచేసి ఉన్నాడో ఆయనకి మన స్వరూపానికి తగినట్లుగా మనం నమస్కారం గనక చేస్తే కైంకర్యానికి అడ్డుపడే మన విరోధాలన్నీ వాటంతట అవే పోతాయి. ఇది సత్యము. ఇలా నమస్కారం పెట్టిన వాళ్ళు వాళ్ళకు వాళ్లే మంచి చేసుకున్న వాళ్ళు అవుతారు. పెద్దల దగ్గరికి వెళ్ళామనుకోండి, చూసి నవ్వడం కాదు, ఒక నమస్కారం పెట్టాలి. ఇది మామూలుగా పిల్లలకి ఇది ఆచరణలోకి తొందరగా రాదు. మనమన్నాం కాబట్టి నమస్కారం అండి అంటారు. అలా కాదు, పెద్దలు వచ్చినప్పుడు పిల్లల చేత వారికి నమస్కారము పెట్టించాలి. వంగి నమస్కారము పెట్టు అని పెట్టించాలి. అప్పుడు దివ్యమైనటువంటి వారి వాక్ ద్వారా వచ్చే ఆశీస్సులు తదాస్తు అని చెప్పి వీళ్ళకు వర్తిస్తాయి. ఇది చిన్నతనం నుంచి నేర్పించవలసినటువంటి ముఖ్యమైన పని అని చెప్తున్నారు. ఇంకా మనం వ్యాఖ్యానంలోకి వెళదాము. వేంగడంగల్ మెయ్ మేల్ వినయ్ ముత్తం అనేది
ఏడు వ్యాఖ్యానంలోకి రండి. 93వ పేజీ చివర ఉంది. ఆరాం పాట్ 6వ పాసురము. కీష్ ఇంతకు ముందు, కీష్ అంటే చెప్పామే రఘునాథాచార్య స్వామి వారే గుర్తొస్తారు. కింద అనగానే అవినే ఆయన కింద అటు ఇటు ఇటు అటు చూసేస్తున్నారట. ఏమండి ఇక్కడ కింద అక్కడ చూడక్కర్లేదండి, ఇంతకు ముందు పాసురాల్లో చెప్పినట్లుగా అని అర్థం అండి అన్నాను అని రఘునాథాచార్య స్వామి వారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. కేష్ ఇంతకు ముందు అంటే 1వ పాసురంలో నోట్ చేసుకోవాలి. తిరుమంత్రార్థత్తై అరుళిచ్చేదార్, తిరుమంత్రం యొక్క అర్థాన్ని మనకి చెప్పారు. అదిలే అరుళిచ్చెయ్యాదదు ఓరర్థముండిరే నమశబ్దార్థం. అక్కడ చెప్పబడని ఒక పదం ఉండిపోయింది. అంటే ఓం చెప్పాం, నారాయణాయ చెప్పాం, కానీ నమ పదార్థాన్ని పూర్తిగా మేము వర్ణించలేకపోయాము, సమన్వయించలేకపోయాం 1వ పాసురంలో. అదావదు అవిద్యాదిగళం కలిగై. ఏమిటండి ఎందువల్లంటే మన పాపాలు అవిద్య, జన్మ, కర్మ, వాసన, రుచి, ఇది ఒక ప్యాకేజ్ అన్నమాట. దీంతో ఒకదానితోటి ఒకటి అలా ముడిపడిపోయి పాపాలన్నీ మనం చేస్తూ ఉంటాం. అత్తయ్య అరుళిచ్చేగిరార్, ఆ పాపాలను గురించి ఇవాళ పాసురంలో చెప్తున్నారు. ఇది కొంత వేదాంతార్థం ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది, కానీ ఒక ఆళ్వందారులు గాని, ఒక రామానుజులు గాని, నమ్మాళ్వార్ల ప్రయోగాలు గాని ఎంత అద్భుతంగా ఉన్నాయో అని 5 వ్యాఖ్యానాల్లోనూ కూడా వివరించినటువంటి పాసురంగా, చాలా చక్కగా వివరించిన పాసురంగా దీన్ని మనకి చెప్పారు. అదే మనం వ్యాఖ్యానాల్లో చెప్పుకుందాం. అవన్ రక్ష్యవర్గత్తిలే పెత్తవళవాల్ పర్యాప్త నన్రికే ఇరుందాలం. మన్ని రక్షించాలని స్వామి తహతహలాడిపోతున్నాడు. ఓకే, రక్షించేవాడున్నాడు. ఇంతకు ముందు కొన్ని పాసురాల్లో చెప్పుకున్నాం. చేతిలో అన్నం ఉంది, తినాలని ఆకలి ఉంది, ఎక్కడ తినాలా అని ఒక స్థలం చూసుకు తిన్నట్లుగా అని ఒక ఉదాహరణ చెప్పుకున్నాం ఇంతకు ముందు. అలాగే ఇక్కడ పెరుమాళకి రక్షించాలి అని ప్రీతి ఉందండి. నా అభినవిష్కరానాలు, మనకి ఆయన చేత రక్షింపబడాలి అనేటువంటి కోరిక ఉంది. శరీర సంబంధ నిబంధనమాగా అనాది కాలం నాం పణ్ణి వైత భగవత్ ప్రాప్తి ప్రతిబంధ కర్మంగళ్ సైవదన్నా. ఈ వాక్యం అండి ఎన్ని విషయాలను చెప్తుందో. శరీర సంబంధ నిబంధనమాగా, ఈ శరీరాన్ని ఇచ్చి మనకి ఒక జన్మని ఇవ్వడం వలన అనాది కాలం నాం పణ్ణివైత, అనాది కాలంగా మనం చేస్తున్నటువంటి భగవత్ ప్రాప్తి ప్రతిబంధక కర్మంగళ శైవదన్న, మనకి భగవత్ ప్రాప్తికి అడ్డుపడుతున్నాయి మన కర్మలు. ఇది మనకి ఉన్నటువంటి పరిస్థితి. మనకి కోరికంది. ఇప్పుడు నూతిలో ఒకడు పడ్డాడు, వాడు చెయ్యి ఇచ్చి నన్ను ఎవరైనా పైకి లాగండి అంటున్నాడు. కింద ఒక ఆయన, పైన ఒక ఆయన ఉన్నాడు, నా చెయ్యి పట్టుకో నేను పైకి లాగుతా అంటున్నాడు. ఆ చేతికి ఈ చేతికి ఎంత దూరం ఉందో అందడానికి. పడ్డవాడున్నా రక్షించేవాడున్నా పట్టుకోవడానికి అడ్డుపడే విరోధాలు బోళ్ళున్నాయి. మన పరిస్థితి అలాంటిది అన్నమాట. ఈ సంసార బంధంలో పడిపోయి అనేక విరోధాలతో కూడింటే నామిదిలే తుణియవే అవై ఎల్లాం తన్నడయే నసిక్కుమెంగిరార్. ఇది స్టేట్మెంట్. ఒక్కసారి ఆ పరిస్థితిలో పరమాత్మను తలుచుకొని నమః, నేను నా వాడిని కాదు నీ వాడిని అని ఒక్క నమస్కారం పెడితే ఆ గ్యాప్ ఎలా పోతుందో పోతుంది, ఎలా మాయమైపోతుందో పోతుంది. ఎలా పోతుంది? దానికి ఏదైనా కలిసి రావచ్చు. ఉన్నట్టుండి అతనికి ఒక తాడు ఏదో కనపడచ్చు. ఆ తాడుని ఇతడు విసరచ్చు, వాడు పట్టుకోవచ్చు, వీడిని పైకి లాగచ్చు. ఇలాంటివేవో అనుకోని ఘటనలో ఒక కర్ర దొరకచ్చు. కర్రని నూతిలోకి పాతి నెమ్మదిగా చిన్న ఎత్తులేని నుయ్యి గనకైతే
దాన్ని పట్టుకుని వాడు కొంచెం వస్తే వీడు చేయంద ఏం జరుగుతుంది అనే అద్భుతాలు మనం చెప్పలేమండి. ఎప్పుడు కూడా అద్భుతాలే జరుగుతూ ఉంటాయి జీవితంలో, ఎవరికి వారికి అనుభవంలో ఉంటాయి. అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, తెల్లవారేటప్పటికి ఇలా జరిగింది అనేవి మనకి అనుభవంలో కొన్ని కోట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనమేమనుకుంటామంటే మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం, మనం ఎవ్వరికి ఏమీ అపకారం చేయలేదు, మనంతటి వాళ్ళు లేరు, మనకి తప్పకుండా మోక్షం వస్తుంది అని ఒక ఆత్మవిశ్వాసంతో ఉంటాం. ఉండొచ్చు, తప్పు లేదు, కానీ మనకి తెలియని పాపాలెన్నో మనలో కూడు కట్టుకుని ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని అన్యదా శరణం నాస్తి అనాలి అని. ఆ కాళ్ళ మీద పడేటప్పుడు నేను ఇవన్నీ చేశాను కాబట్టి నువ్వు రక్షించు అనకూడదు. దానికి మనకి భారతంలో ఎక్కడో ఒక కథ, దానికి ఆధారం ఎక్కడండి అని ఇప్పుడు ఆ పేజీలు అవి అడిగితే చెప్పలేం, కానీ ఒక కథ విన్నాం పెద్దల వల్ల ఒకసారి. ఏమిటంటే జాజలి అని ఒక మహర్షి, ఒక ఋషి, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఎలా తపస్సు చేసుకుంటున్నాడంటే ఇంకా ఏమైనా సరే ఘోరమైన తపస్సు చేసి దైవాన్ని నేను సాక్షాత్కరింప చేసుకోవాలి అనే ఉద్దేశంతో చాలా సీరియస్ గా తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేసేటప్పుడు జుట్లు పెరిగిపోయి జుట్టంతా పెద్ద గూడులా తయారైపోయింది, చిందరవందరగా అయిపోయింది. అంటే అట్టలు కట్టేసింది, పైకి చూస్తే అది జుట్టు అనిపించట్లేదు, అలా తయారైందని. అలా అయ్యేటప్పటికి ఓ పావురం చూసింది దాన్ని. అబ్బా, ఇదేదో మనం గూడు కట్టుకోక్కర్లేకుండా రెడీగా భలేగా ఉందే, ఇందులో మనం గుడ్లను పెట్టుకోవచ్చు అని చెప్పి ఆ తల మీద రాలి అక్కడ గుడ్లు పెట్టింది. ఎంత విచిత్రమైన కథగా ఉంటుందో. ఈయనేమో తపస్సు చేసుకుంటున్నాడు, లోకం తెలియకుండా ఉన్నాడు. అక్కడ ఆ జుట్టు ఏమో పెరిగిపోయి గూడులా తయారైంది. అది గూడులా భావించి ఒక పక్షి వచ్చి అక్కడ గుడ్లు పెట్టింది. ఆ గుడ్లు పెట్టిన తర్వాత కొంచెం కొంచెంగా ఆ గుడ్లని పొదిగి అవి పిల్లలయ్యాయి. అవి కిలకిల కిలకిలమంటుంటే ఈయనకి తెలిసింది, ఓహో ఇంత ఇంత పని జరిగిందా నా తపస్సులో, ఒక పక్షి రావడమా, ఇది గూడు అనుకోవడమా, ఇక్కడ పిల్లల్ని పెట్టడమా, ఓహో ఇంత జరిగిందా. అలా అయితే మనం జాగ్రత్తగా ఈ పక్షి ఈ గూడిని ఖాళీ చేసేదాకా కదలకుండా జాగ్రత్తగా ఉందాము, అంటే వాటిని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా ఉందాము అని చెప్పి ఆ గూడులాగే, అంటే ఇలా ఇలా అన్నాడు అనుకోండి పడిపోతుంది కదా, అలా అనకుండా జాగ్రత్తగా కొన్నాళ్ళు అలాగే ఉండి తపస్సు చేశాడు. గూడు కట్టినప్పుడు ఎలా తపస్సు చేశాడో అలాగే తపస్సు చేశాడు. అలా కొంతకాలం చేసిన తర్వాత ఈ పక్షులకి రెక్కలు వచ్చాయి, అవి ఎగిరిపోయాయి. ఎగిరిపోయిన తర్వాత ఇంకా తల్లి పక్షి రావట్లేదు. అమ్మయ్య బాగుంది అనుకున్నాడు. ఆహా, నేను ఎంత గొప్ప పని చేశాను, ఒక పక్షికి దాని సంసారానికి నేను ఒక ఆశ్రయాన్ని కల్పించాను, చాలా గొప్ప కదా, నా అంతటి వాడు లేడు అని ఒక అహంకారం అతనికి వచ్చింది అనుకోకుండా. తపస్సు చేస్తూ చేస్తూ మధ్యలో ఈ పక్షి వల్ల తపశ్శక్తి కంటే కూడా అహంకారం అనేది ఒకటి చోటు చేసుకుంది అన్నమాట. చూసావా నేను ఎంత గొప్పవాడినో అంటే ఒక ఆయన అన్నాడు, ఒక ఆయన కనపడ్డాడు. కనపడి నువ్వు నిజంగా గొప్పవాడివేలే, ఇలా వెళ్ళు ఓ కొండ వస్తుంది, అలా వెళ్ళు ఓ తోట వస్తుంది, అలా వెళ్ళు అని అది వస్తుంది, అది దాటు అక్కడ ఒక చిన్న ఊరు వస్తుంది, ఆ ఊర్లో ఒక అబ్బాయి అన్నీ అమ్ముకుంటూ ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన పని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏమిటి మధ్యలో నేను చేయడం ఏమిటి, వాడికి వెళ్ళి చెప్పడం ఏమిటి, ఎందుకన్నాడు ఈయన అని అనుకుంటూ సరే అని ఆ కొండ దాటి, ఆ తోటలు దాటి, ఆ నది దాటి, అదేదో చంద్రాపురమో ఏదో కూడా ఉంది ఆ కథలో, ఆ పురానికి వెళ్ళి ఒక పొట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ పొట్టులో వాడు ఏం చేస్తున్నాడంటే సెంట్స్ అమ్ముకుంటున్నాడు, రకరకాలైన సుగంధ ద్రవ్యాలు అమ్ముకుంటున్నాడు. పునుగు, జవ్వాజి, ఇప్పుడు పునుగు ఉందనుకోండి, కస్తూరి ఉందనుకోండి, ఓ మృగం ఉంటుంది,
ఆ మృగం యొక్క బొడ్డులో నుంచి పడేటువంటి సారాన్ని కస్తూరి అంటారు. దాన్ని తీసుకువచ్చి ఏదో చేసి మనకి సెంటుగా చేస్తారు. అలాగే పునుగు అనేటువంటిది ఒకటి ఉంటుంది, పిల్లుల్లా ఉంటాయి ఇవన్నీ కూడా. లేకపోతే ఇంకో పువ్వులు, లేకపోతే పట్టు వస్త్రాలు అమ్ముతున్నాడు. వీడు అనుకున్నాడు వాడిని చూసి, నేను ఎంత అహింసావాదిని, ఎంత గొప్పవాడిని, వీడేమిటి ఇప్పుడు పట్టు వస్త్రాలు అమ్ముతున్నాడు అంటే, పట్టు తీయాలి అంటే ఎన్ని పట్టు పురుగుల్ని వేడినీళ్లలో పోసి చంపేస్తారండి, మనకు తెలుసు కదా ఆ ప్రక్రియ అంతా కూడా. ఎంత హింస జరుగుతోంది. అలా హింసించి తీసుకొచ్చినటువంటి వాటిని, లేకపోతే ఈ పునుగు జవ్వాజీల కోసం ఆ మృగాల్ని వేటాడి అవి పెట్టి వాటి చేత పెట్టించి వాటిని చంపి, అబ్బబ్బబ్బో ఎంత పాపం చేస్తున్నాడో వీడు, వీడు నాకు చెప్పడమా అని ఒక కొంచెం ఇగోలు అంటామే, అది కొంచెం తలెత్తింది అన్నమాట. అలా తలెత్తేటప్పటికి వాడు చూశాడు వీడు రావడం. వాడు చూసి, ఏమిటి నీ తల మీద ఉన్న పక్షిని గురించి ఒక ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్తే వచ్చావా అని అడిగాడు. ఎక్కడ అసలు దూరం అనేది ఎంత ఉందో మధ్యలో. మనకి చూడండి, సుశీల అనే పతివ్రత కథలో ఆ కౌశికుణ్ణి ఆవిడ ఇలా నువ్వు చూస్తే పక్షి రాలిపోయిందా అని జరిగిన వృత్తాంతాన్ని గుర్తు చేస్తుంది చూడండి. అలా గుర్తు చేశాడు ఆ కొట్టువాడు. అనేటప్పటికీ నీకలా తెలిసింది ఈ విషయము అన్నాడు. అంటే మరి నీ తల మీద పావురాలు ఉండేవిట కదా, ఏవి అని అడిగాడు. వీడు ఏం చెప్పలేదు, అతనే అడిగాడు, నీ తల మీద పావురాలు ఉండాలి కదా, ఏవి అని అడిగాడు. అడిగితే ఏమో ఎగిరిపోయాయి, నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, అది వాటిని పొదిగి పోషించి పెంచేదాకా చాలా కష్టపడ్డాను, కాబట్టి ఎంతో ఉపకారం చేశాను నేను అని. అలా అయితే ఒకసారి మా పెరట్లోకి వెళ్ళి చూడు అన్నాడు. ఇక్కడ పెరిగినటువంటి పక్షి సంతానం అన్ని అక్కడ కిలకల్లాడుతూ ఆడుకుంటున్నాయి. ఇవి నీ తల మీద నుంచి వచ్చినవే అన్నాడు ఆయన. అది నీకెలా తెలుసు అన్నాడు. నాకెలా తెలుసో నేను తర్వాత చెప్తాను, అది వేరు విషయం. ఇక్కడ నువ్వు గొప్ప, ఇప్పుడు నేను గొప్ప చెప్పు అన్నాడు. మామూలుగా నేనేదో వాటిని పెంచాను పోషించాను అంటున్నావు, అలా చేశావని ఎక్కడో ఉన్న నిన్ను గురించి నేనే మాట్లాడాను కదా, మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని అన్నాడు. అంటే నేనే గొప్ప, ఎందుకంటే అన్ని రోజులవి తల మీద ఉన్నా కూడా గుడ్లు పగిలిపోకుండా పడిపోకుండా తల్లి పొదిగేదాకా ఎంత కష్టపడ్డానో అని అన్నాడు. అంటే వాటిని పిల్లులు గద్దలు రాకుండా రక్షించాను, మిగిలినవేవి తినకుండా నేను రక్షించాను, అలా చేశాను ఇలా చేశాను అన్నాడు. అలా అయితే కొంచెం పక్కకి వెళ్ళి చూడు అని. అక్కడ పిల్లులు గద్దలు అన్నీ ఉన్నాయి. అవి ఏం చేస్తుంటాయి ఇక్కడ అన్నాడు. నీ తల మించి వచ్చినటువంటి పక్షులతో ఇవన్నీ ఆడుకుంటూ ఉంటాయి, అది కథ. అవి చంపి తినేటువంటివి, అలాంటివి వీటిని చూసి వీటితో ఆడుకుంటూ ఉంటాయి అని చెప్పేటప్పటికి, ఏమి మరి నేలకి రక్షణ ఇచ్చానంటున్నావు, దానికి రక్షణ ఇచ్చానంటున్నావు, దేనికి రక్షణ ఇచ్చానంటున్నావు, ఈ మైత్రిని వాటి ఇద్దరి మధ్య నువ్వెందుకు పెంపొందించలేకపోయావు? కాబట్టి నేనేదో గొప్పవాణ్ణి అనుకోకు, నువ్వు చేసిన దానికి 10 రెట్లు అవతల వాడు చెయ్యగలడు అనుకో. ప్రతి క్షణం ఇలా అనుకుంటూ ఉండాలి. ఇది దేనికి ఇచ్చారంటే ఇక్కడ శరీర సంబంధ నిబంధనమాగా అనాది కాలం నాం పన్ని వైత భగవత్ ప్రాప్తి ప్రతిబంధక కర్మంగళ్ శైవదన్నా. ఇన్ని కాలాలుగా మనకి తెలియకుండానే మనం చేసేటువంటి పాపాలు. ఇప్పుడు ఇతనికి తెలియదు, తాను అలా చేయలేకపోయానన్న విషయం అవతల వాడు చెప్తే గాని ఇతనికి తెలియలేదు. ఇంకా ఏదో పెద్ద కథ ఉందనుకోండి, అదంతా మనం చెప్పుకోవట్లేదు. ఇది ఏమిటంటే మనం ఏదో చిన్న పని చేసి మనంతటి వాళ్ళు లేరు అనుకుంటాం, కానీ చూస్తే మనకు అన్నీ ఉండి ఒకటికి సాయం చేస్తున్నాం, ఏమీ లేని వాడు చేశాడు, అది గొప్ప. ఆవిడ మదర్ తెరేసాని ఒకసారి చూడడం జరిగిందండి. మా సర్వీస్ లో కాలేజీకి తీసుకొచ్చారు. నా చిన్నప్పుడు
కాలేజీలో చేరిన కొత్తలో ఆవిడ చెప్పారు, అందులో లక్షలు కోట్లు ఉన్న వాళ్ళు నా సంస్థకి డబ్బులు ఇవ్వడం కాదు, నేను ఇలా లోపలికి వస్తుంటే ఒక వాడు రిక్షా తొక్కుకుంటూ వచ్చి అక్కడ ఆపి, ఆ రోజుల్లో అణాలు బేడలు ఉన్నాయి, ఒక అణ నా చేతిలో పెట్టాడు. ఇదే నా దేశ విదేశాలలో ఉన్నటువంటి చేసేటువంటి వాటికి మూలద్రవ్యంగా నేను భావిస్తున్నాను. ఈ పైసలు అంటే మనకు అన్ని, మనలో ఒక లక్షణం ఉంటుంది, ఇంత చేయగానే చేసి ఊరుకోవడం కూడా కాదు, 10 మందితో చెప్పుకోవాలి, వాళ్ళకి అంత ఇచ్చాం, వీళ్ళకి అంత ఇచ్చాం, వీళ్ళని ఇలా చేసాం, వాళ్ళని ఎలా చేసాం. ఈ లక్షణాలు ఇవన్నీ పాపాలే అంటారనమాట. ఇందులో నువ్వు చేసినటువంటిది నీ మనస్సుకి తెలిస్తే చాలు, లోకానికి తెలియవలసినటువంటి అవసరం లేదు. తీసుకున్నవాడు చెప్పుకుంటే వేరు, వాడు ఆనందంతో నీ పేరు చెప్పుకుని 10 కాలాలు బతుకుతాడు, అది వాడి విషయం. మనం ఇలా చేసాం అలా చేసామని చెప్పక్కర్లేదు. ఈ కీర్తి కోసం అని పడే తాపత్రయం ఉంటే, ఆ తాపత్రయం వల్ల మనకి తెలియకుండానే అజ్ఞానం కలిగి, అజ్ఞానం వల్ల కొన్ని పాపాలు వస్తూ ఉంటాయి అని ఆ ఒక్క వాక్యానికి చెప్పారు. ఇక్కడ మనం నెక్స్ట్ పేజీ 94వ పేజీలో వేంగడంగల్ వేంగడంగల్ కడమెన్నో కడనెన్నపడి కడంగల్ ఎన్నదు కడంగల్ ఎన్నపడి అవయ్యావన. ఇక్కడ వేం కడంగల్ పదాన్ని అలా విడదీయాలి. వేం కడంగల్, వేంగడంగల్ కాదు, వేం కడంగల్ అంటే పాపాలు. ఏంటండి మనం పాపం అంటే రుణం అండి, 3 రుణాలతో పుడతా ఉంటాం మనం. ఏమిటా రుణాలు? అక్కడే ఉంది చూడండి మీకు శ్లోకం. త్రిభిగిరు రుణవాజాయతే, 3 రుణాలతోటి మనము పుడతాము. ఏమిటండి ఆ 3 రుణాలు? త్రిభిరు రుణవాజాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్యః యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః ఏషవా అనృణః. మనిషి పుట్టుకతోటే 3 అప్పులతోటి పుడుతున్నాడు. పుట్టాక అప్పు చేయడం గొప్ప, అసలు మనకి సంబంధం లేకుండానే అప్పులతో 3 పుడుతున్నాం. ఏమిటది? ఒక్కటేమో మనకి 3 రుణాల్లోనూ ఋషి రుణము అనేటువంటిది మొట్టమొదటి రుణం. ఈ ఋషి రుణాన్ని ఎలా తీర్చుకుందామండి అంటే, బ్రహ్మచర్యాన్ని పాటించి వేదాధ్యయనాన్ని చెయ్యాలి. ఎవడు బ్రాహ్మణుడు? మొన్న ఎవరో బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రులు అంటే శూద్రులను తక్కువ చేశారా, బ్రాహ్మణులను ఎక్కువ చేశారా? వేదం అసలు వాటికి ఇచ్చిన నిర్వచనాలే వేరండి. ఎవరైతే బ్రహ్మ వేదాన్ని అణతి చదువుకుంటాడో వాడు బ్రాహ్మణుడు అని ఇచ్చిన ఆ డెఫినేషన్ ని మనం జాగ్రత్తగా నిర్వచించుకోవాలి అన్నమాట. ఎవరైతే వేదాధ్యయనం చేస్తారో వాళ్ళు ఋషి రుణాన్ని తీర్చుకుంటారు. సరే, పెళ్లి అయిపోయిన తర్వాత యజ్ఞయాగాదులు చేస్తారండి. వాటి వల్ల దేవ రుణము అనేటువంటిది పోతుంది. 2వ రుణము పేరు దేవ రుణము అవుతుంది అనమాట. దీన్నే ఇంకా పితృ రుణము అని 3వ ఒకటి ఉంది. ఈ పితృ రుణాన్ని సంతానం ద్వారా పితృదేవతలు పైలోకాలకు వెళతారు అనేటువంటిది ఒక మనుధర్మ శాస్త్రంలో కూడా మనకి ఇవన్నీ చెప్పబడ్డాయి. రుణాన్ని త్రీణ్యపాకృత్య మనోమోక్షే నివేశయే అనపాకృత్య మోక్షంతో సేవమానో వ్రజత్యదః. మానవుడెప్పుడు 3 రుణాలని తీసుకుని పుడతాడు. ఆ 3 రుణాలు తీర్చుకుంటేనే వాడికి మోక్షం వస్తుంది. ఎలా పోతాయండి రుణాలు? ఇప్పుడు పాసురంలో ఫస్ట్ లైన్ వేంగడల్ పాపాలన్నీ పోతాయి. 1 చేసిన పాపాలన్నీ వేంగడత్తురైవార్క్ నమః. వెంకటాచలంలో ఉండే స్వామికి నమస్కారము అంటే చాలా పాపాలు పోతాయిటండి. అహంకారాన్ని తొలగించుకుని అనాలి, అది ఇక్కడ ముఖ్యం. కడన్గళ్ వేం రుణాలు పోతాయి. కడన్గళ్ అంటే రుణాలు పాపాలు అని 2 అర్థాలు చెప్పారనమాట. ఇవి పోతాయి. తర్వాత మెయ్
ఇది సత్యం నేను చెప్పేది, మెయ్ మేల్ వినై. శరీర సంబంధం వల్ల వచ్చే పాపాలు పోతాయి. ఇప్పుడు పాసురంలో 2 పదాలు, మొట్టమొదటి పాదంలో ఉన్నటువంటివి 2 పదాలండి. ఏమిటా 2 పదాలు? వేంగడంగల్ పూర్వము చేసిన పాపాలు, మేల్ వినై ముత్తవం మేల్ రాబోయే కాలంలో చేసిన పాపాలు. మొత్తం అన్నీ పోతాయి. అంటే మనం శరీరంలో ఉన్నంత కాలం వీటిని తెలిసి చేస్తామా తెలియక చేస్తామా అంటే, ప్రపన్నత వచ్చిన తర్వాత తెలిసి చెయ్యం, కానీ తెలియకుండానే కొన్ని పాపాలు మన చేత అవి లెక్కలోకి వచ్చేస్తాయి. జ్ఞాతాలు అజ్ఞాతాలు అనేటువంటిది ఉంది. ఏదో కథ కూడా ఉంటుందన్నమాట. ఒక ఆవిడ చక్కగా పొయ్యిలో కట్టెలు పట్టి వంట చేసి సాపాటు పెడితే ఆ కట్టెల్లో ఉన్న పురుగులెన్నో నశించడం అనేది పాపంగా పరిగణించాడు అని ఆ కథలో చెప్తారు. ఇది మన నోటీస్కి రాదు. వంట చేసాం, పెట్టాం, అన్నం పెట్టాం, ఆహా ఇంత పుణ్యకార్యం చేశాం అనుకుంటాం. కానీ అందులో జరిగినటువంటి ప్రక్రియ ఏమిటి అనేదాన్ని, అంటే అంత జాగ్రత్తగా ఎలా ఉన్నా మనకి తెలిసో తెలియకుండానో కొన్ని పాపాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాగా ఈ పాపాలే రుణాలుగా తీసుకుంటే మనం శరీర నిబంధనతో, అంటే ఈ శరీరంలో మనం ఆత్మ వచ్చి చేరడం వల్ల కడంగల్ అంటే చేసిన పాపాలు, మేల్ వినై తర్వాత వచ్చే పాపాలు అవి వేం నశిస్తాయి. ఇది ఆళ్వందార్లు చెప్పినటువంటి అర్థం. ఆయన కూడా చాలా అద్భుతంగా చెప్పారండి. కళంగళ్ అంటే పాపాలు, మీకు అవి తెలిసి ఉండొచ్చు తెలియక ఉండొచ్చు, పూర్వము చేసినటువంటి పాపాలు అనుకోండి. కళంగళ్ పూర్వము చేసిన పాపాలు అంటే పాపాలు 3 రకాలు ఉంటాయండి. మళ్ళీ ఇవాళంతా ఇదే చర్చని ఎవరెవరు ఎలా నిర్వహించారు సామాన్యంగా చెప్పలేదండి, బ్రహ్మసూత్రాలతో ముడిపెట్టి చెప్పారు. అది ఎలాగో మనం చూస్తాం. పాపాలు 3 రకాలు: సంచితం, ఆగామి, ప్రారబ్ధం. సంచితం కూడబెట్టుకున్నవి, ఆగామి చేయబోయేవి, ప్రారబ్ధం అనుభవిస్తున్నవి. ఇప్పుడు ప్రారబ్ధం అంటే వదిలిన బాణంతో పోలుస్తారు. ఆల్రెడీ బాణం వదిలేశాడు, ఆ వదిలిన బాణం ఎక్కడో అక్కడ తగలాల్సిందే, అది ప్రారబ్ధము అంటారు. అలా మనం కొన్ని పాపాలు అనుభవించేస్తున్నాం. ఇప్పుడు డైలీ ఆ పాపాల వల్ల రోగాలు, నొప్పులు, బాధలు, జీవితానికి సుఖం లేకపోవడము అనేక రూపాలుగా నిత్య జీవితంలో మనం అందరం అనుభవిస్తున్నాం. ఇంకా సంచితం అంటే కూడబెట్టుకున్న వెనకాల ఉన్నటువంటి బాణం, అది తీయాలి, ఎక్కువ పెట్టాలి, అప్పుడు కానీ అది ప్రారంధంగా మారదు. ఆగామి అంటే ఇవి కాక కొన్ని తెచ్చుకొని మనం వేసుకోవలసి ఉంటుంది. అంటే మన పాపాలు కూడా చేస్తూ ఉన్న పాపాలు, చేసిన పాపాలు, చేయబోయే పాపాలు, ఇలా 3 రకాల పాపాలు ఉంటాయి. ఈ పాపాలన్నీ కూడా పోతాయి అని ఆళ్వందారు చెప్పేశారండి. ఫస్ట్ లైన్కి ఆళ్వందారు చెప్పిన అర్థం ఏంటి చూడండి. కడంగల్ పాపాలు వేం నశిస్తాయి, మేల్ వినై ముత్తవం వేం చేయబోయే పాపాలు కూడా మొత్తం నశిస్తాయి. జనరల్ గా ఒక అర్థాన్ని, చక్కటి అర్థాన్ని చెప్పారు. మీలో ఉన్నటువంటి పాత పాపాలు, చేయబోయే పాపాలు అన్నీ పోతాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆళ్వందారు నిర్భాగం అది. పూర్వ ఊహాలు, ఉత్తరోహాలు అంటారు. అంటే పూర్వ పాపాలు, అఘం అంటే పాపం, పూర్వ పాపాలు, రాబోయే పాపాలు కూడా పోతాయి అని ఆచార్యుల వారిగా, ఒక గురువు గారిగా యామనార్యులు తిరుమలయ్య అండానికి చెప్తే ఆయన రామానుజులకి చెప్పారు. వాళ్ళ క్రమం అది కదా. సరే, రామానుజుల వారు వింటున్నారు. ఈ వెళ్ళేటప్పుడు ఈయన దీనికి ఒక అర్థం చెప్పారు. ఏమండి, పూర్వ పాపాలన్నీ నశించేస్తాయి అంటున్నారు కాబట్టి ఇంకా మనం కొన్ని పనులు చెయ్యక్కర్లేదేమో. ఎందుకంటే
పాపాలు వస్తాయి చేయడంలో. ఆ పాపాలు రాకుండా ఉండాలంటే అసలు చేయడం మానేస్తే ఏమవుతుంది? ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఆలోచన రానీయకుండా ఇప్పుడు ఋషులు మన కోసం ఏమని చెప్పారు? బ్రహ్మచర్యం పాటించండి, మొదటి రుణం తీరుతుంది. యజ్ఞయాగాదులు చెయ్యండి, రెండో రుణం తీరుతుంది. సంతానం మూడో రుణం తీరుతుంది. ఇలా చెప్పారు కదా. ఇవిట మనం ఈ మూడు కూడా మనం చేస్తున్నాము అన్న భావాన్ని వదిలేస్తే చాలండి. చాలా ముఖ్యమైన అర్థాన్ని, ఇది నేను చేస్తున్నాను అనేది వదిలేయండి. భగవత్ కైంకర్య బుద్ధితో చెయ్యండి. ఇది నాకు జన్మ విహితం కాబట్టి నేను చెయ్యాలి. విదుహు కృష్ణం బ్రహ్మణాస్తత్వతో ఏ తేషాం రాజన్ సర్వయజ్ఞా సమాప్తా. భగవత్తత్వాన్ని గనక కృష్ణ తెలుసుకుంటే, అది కృష్ణుడి గురించి రాజా తెలుసుకుంటే, చెయ్యకపోయినా అన్ని యజ్ఞాలు చేసినంత పుణ్యం వస్తుంది అని మనకి భారతం చెప్తే, భాగవతం కూడా దేవర్షి భూతాప్తం నృణాం పితॄణాం న కింకరో నాయం రుణీచరాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం నారాయణం లోకగురుం ప్రపన్న. ఎవరైతే లోక గురువైనటువంటి నారాయణుని నమ్మి ఆయన పాదాల మీద అహంకార రహితుడై సేవ చేస్తాడో వాడి పాపాలన్నీ పోతాయి. పూర్వ అఘములు, అఘం పాపం, మాఘం మాఘమాసం చెప్పేటప్పుడు చెప్తారు, మా అఘం ఈ నెలంతా కూడా పుణ్యమాసంగా ఉంటుంది. అందుకని అఘం అంటే పాపం. పూర్వ అఘములు పూర్వ పాపాలు. తర్వాత ఉత్తరాగములు రాబోయేటువంటి పాపాలు అనేది రెండింటినీ పోగొడుతుంది అని చెప్పి ఆళ్వందార్ అనేటువంటి వారు చెప్పారు అని పాఠం వింటున్నారు. ఇక్కడ చక్కగా మనకి వెంకటేశ్వరుడు అని ఎందుకు పేరు వచ్చిందో కూడా ఇతర వ్యాఖ్యానాల్లో చెప్పారు. ఇప్పుడు చెప్పినవి ఈ వ్యాఖ్యానంలో కొంచెం ఉన్నాయి. మొత్తం 5 వ్యాఖ్యానాలు ఉన్నాయి కదండి. ఇంకో వ్యాఖ్యానంలో పురాణాల్లో ఉన్నటువంటివన్నీ కూడా క్రోడీకరించారు. సర్వ పాపాని వేం ప్రాహు. వేం అంటే పాపములు అని అర్థము. వేం అంటే పాపములు అని అర్థము. కటహ తద్దాహ ఉచ్యతే. కట పాపములను దహింపచేస్తాడు. తస్మాత్ వెంకటశైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. కాబట్టి ఆ కొండకి గాని, కొండ మీద వేంచేసి ఉండే స్వామికి గాని వెంకటేశ్వరుడనే పేరు వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న సరదా. మామూలుగా మనం వెంకట్ అంటాం, పొట్టిగా అంటాం కదండి. వెంకట్ అను అంటే ఏంటి అలా పిలుస్తారు? నా పేరు వెంకట్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది పదం అసలు వేం. సరే, పిలుపులో పొట్టి అయిపోయింది, అర్థాల్లో కూడా పొట్టిగానే ఉండొచ్చు, చెప్పలేం వాళ్ళు మనం ఎలా ఉంటారో. అందువల్ల వేం అనేటువంటిది అసలు పదం. పాపము, కటతి పాపాలని దహింప చేస్తాడు కాబట్టి స్వామికి వెంకటేశ్వరుడు అనేటువంటి పేరు. కట అంటే అది దహింప చేయడము అనమాట. కట అంటే దహింప చేయడము అనమాట. కాబట్టి అసలు తర్వాత పాసురంలో అద్భుతమైన పాసురం ఇంకోటి వస్తుంది మనకి. తిరువారాధనలో అగరబత్తి వెలిగించి చదివేటువంటి సుమందు మామల నీరు సుడర్ ధూపం కొండని తర్వాత అది రాబోతోంది. ఈ శ్లోకంకి పక్కన రాకపోతుంది. అందులో కూడా అసలు కొండే మిమ్మల్ని రక్షిస్తుందండి అంటారు. కాబట్టి వెంకటాచల అంటే చాలు, స్వామి దాకా వెళ్ళక్కల్లా కొండే రక్షించేస్తుంది అనేది మనకు పురాణాల్లో చెప్తే, సెండ్రు వణంగుమిను సేణుయరు వెంగడత్తై నిన్ను వినయకెడుక్కుం నేర్మయ్యాల్. పాపాలను పోగొట్టే స్వభావం ఉన్న ఆ వెంకటాద్రి కొండని చూడండి చాలు. మనం తిరుమల రంజోలో ఇది గురించి చెప్పుకున్నామే. ఆ కొండను చూస్తే చాలండి, ఆ పక్కనున్న కొండను చూస్తే చాలండి, ఆ దారిని చూస్తే చాలండి అని ఎలా చెప్పుకున్నాము, అలాగ కొండే మనకి మోక్షాన్ని ఇస్తుంది. ఇంతవరకు ఆళ్వందార్ల యొక్క నిర్వాహము అన్నమాట. నిర్వాహము అంటే ఆ
పాసురం యొక్క అర్థాన్ని ఇలా చెప్పారు అని అంత పెద్ద పదానికి ఏమంటారు? నిర్వాహము. ఇలా సమన్వయించారు, దాన్ని నిర్వచించారు అని అర్థం అన్నమాట. సరే, రామానుజుల వారు విన్నారు ఈ శ్లోకాన్ని, ఈ పాదాన్ని. ఇంకా మొత్తం శ్లోకం దాకా వెళ్ళలేదు, పాసురం దాకా వెళ్ళాల. ఈ మొట్టమొదటి పాదంలో పూర్వ పాపాలు ఉత్తర పాపాలు కూడా పోగొట్టేటువంటి వాడు వెంకటాచలపతి అని చెప్పారు ఆళ్వార్. అది రామానుజుల వారు విన్నారు. ఏమండి చెప్పారు, ఎలాగో చాలా బాగుంది, దీన్ని వేదాంతంతో ముడిపెడితే ఇంకా బాగుంటుంది అన్నారు రామానుజులు. వేదాంతంతో ఎలా ముడిపెట్టగలవండి? వేదాంతం అంటే ఉపనిషత్తు. ఏదో వేదాంతం చెప్పారు అది కాదండి. వేదాల యొక్క అంతాల్లో ఉండేవి వేదాంతాలు, వాటికి ఉపనిషత్తులని పేరు. ఉపనిషత్తు సూత్రాలే ఈ పాసురంలో మొదటి పదాలుగా వచ్చాయి అని చెప్పండి అన్నారు రామానుజులు. తేలిగ్గా ఉంది కదా. ఉపనిషత్తులో చెప్పేటువంటి మంత్రాలు ఈ పాసురంలో మొదటి పాదంగా నిలబడ్డాయి. ఎందువల్లండి? మనం చెప్పుకుంటాం కదా రోజు, సహస్ర శాఖాం యోద్రాక్షేద్రావిడయం బ్రహ్మ సంహితాం. 1000 శాఖలు కలిగినటువంటి వేద సంహితని సామవేదంగా చూశారు నమ్మాళ్వారు. కాబట్టి బ్రహ్మసూత్రాల్లో ఉండేటువంటి ఆ సూత్ర సారాన్ని ఈ పాసురంలో మొదటి లైనులోకి తీసుకొని వచ్చారు అని చెప్తే ఇంకా బాగుంటుంది. అంటే వారు చెప్పినది, గురువు గారు చెప్పినటువంటిది, పూర్వ పాపాలు ఉత్తర పాపాలు పోతాయి. కరెక్ట్ అండి. ఆ పోతాయని చెప్పినటువంటి మాటలు వేదాంతంలో ఉన్నటువంటి మాటలు, బ్రహ్మసూత్రాల్లో ఉన్నటువంటి మాటలని చెప్తే దానికి ఇంకా బంగారానికి పరిమళం అద్దినట్లుగా వస్తుంది అని రామానుజులు వారు నిర్వహించారు. ఎలాగా? మనకి ఎలా పోతాయి పాపాలు అనడానికి ఉపనిషత్తులు 2 మంత్రాలు చెప్పేయండి. తద్యథా ఇషీకతూలం అగ్నౌ ప్రోతం ప్రదూయేత ఏవ హాస్య సర్వే పాప్మానః ప్రదూయంతే. ఇందులో మొట్టమొదటిది చూడండి, ఇషీకతూలం అని ఉందండి. ఇషీకం అంటే దర్భ అని అంటారు, కానీ దర్భల్లో చాలా రకాలు ఉన్నాయండి. అందులో ముంజ దర్భ అని ఒక దర్భ ఉంది. అది అతి మృదువుగా ఉంటుంది. అసలు ఎంత మృదువో, ఆ చివరి భాగాలు పువ్వుల్లా ఉంటాయన్నమాట. ఆ ముంజకి, రెల్లుగడ్డికి పువ్వుల్లా ఉన్నంత సుకుమారంగా ఉంటుందన్నమాట. అది దానిని అగ్నిలో వేస్తే నామరూపాలు లేకుండా ఎలా పోతుందో, ఇది కాలింది, ఈ పౌడర్ దాంది అని చూద్దామంటే పౌడర్ కూడా ఉండదు. అలా పోతుంది. మన పాపాలు కూడా అగ్నిలో పడిన రెల్లుగడ్డి లాగా నామరూపాలు లేకుండా పోతాయి. ఇది ఒక మంత్రం. ఇంకా 2వ మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి, తద్యథా పుష్కర పలాసే ఆపోన శ్లిష్యంతే ఏవం విధి పాపం కర్మన శిష్యంతే. ఇంకా ఇవి పూర్వ పాపాలు అన్నమాట. పూర్వ పాపాలు పోతాయి అన్నప్పుడు ఇషీకతూలం రెల్లుగడ్డిని పెట్టుకోండి. చాలా తేలిగ్గా రాసుకోవచ్చండి. పూర్వ పాపములు రెల్లుగడ్డిలా భస్మం అవుతాయి. ఆగామి పాపాలు, రాబోయే పాపాలు, తద్యదా పుష్కర పలాసే ఆపోన శ్లిష్యంతే ఏవం విధి పాపం కర్మ న శ్లిష్యంతే. తామరాకు మీద నీరు పడుతుంది, అలా నీటి బొట్టు కింద పడిపోతుంది తప్ప ఆకుకి అంటుకోదు. అలా మన పాపాలు మన శరీరానికి అంటవు. ఇది అంటకపోవడం ఒకటి, దహించుకుపోవడం ఒకటి. పూర్వ పాపాలైతే దహించుకుపోతాయి, ఉత్తర పాపాలైతే అంటకుండా పోతాయి. మళ్ళీ దీనికండి ఇంకో వ్యాఖ్యానంలో రామాయణంలో మారీచ సుబాహులనిద్దరినీ వీళ్లతో పోల్చారండి ఈ 2 మంత్రాలతోటి. మారీచుడు
వాయవ్యాస్త్రాన్ని ప్రయోగిస్తే 100 యోజనాల దూరం వెళ్ళి పడ్డాడు. ఆగామి అంటకుండా పోయింది మారీచుడిలా. మరి ఆగ్నేయించాడు, పూర్వ పాపాలన్నీ నశించిపోయాయి. నిజంగా ఈ వ్యాఖ్యాతృ చక్రవర్తులు లేకపోతే ఇంతింత దివ్యార్థాలు మనం ఆలోచించి మనం సమన్వయించుకుని మనం చెప్పగలిగే వాళ్ళం కాదు. 2 పాపాలకి 2 అన్నదమ్ములని ఉదాహరణగా చెప్పారు. సంచితం నశిస్తుంది, ఆగామి అంటకుండా పోతుంది. సంచితం సుబాహుడు నశించాడు, ఆగామి మారీచుడు అంటకుండా పోయాడు. ఇందులో ఇవి ఉత్తరాగ పూర్వోగాలు అంటే దగ్ధమైపోయినవి, పూర్వం చేసిన పాపాలు అంటే అవి మసైపోయాయి, ఇంకా మసి కూడా కాదు, నామరూపాలు లేకుండా పోయాయి. రాబోయే పాపాలు అంటే అసలు మన దాకా రానే రావు, అవి రాకుండా అడ్డుపడతారు. దానికి ఆ జయద్రథుడు అనేటువంటి వాడు అర్జునుడి మీద బాణం వేస్తాడండి. ఆ బ్రహ్మనామక అస్త్రమో ఏదో వేసేటప్పటికి వెంటనే ఊరసాధారయన్ కృష్ణుడు ఇలా అడ్డొచ్చేసి ఆ బాణాన్ని అస్త్రాన్ని తనలో లయం చేసుకున్నాడు. అర్జునుడికి అంటనివ్వలేదు. వచ్చేవి కూడా మనకి అంటకుండా పోతాయి. ఈ 2 ఎక్కడవండి మీకు? ఛాందోగ్య ఉపనిషత్తులోని పదాలు, మంత్రాలు. 2 మంత్రాలు. ఒక మంత్రం ఏం చెప్పింది? మండిపోయి పోతాయి, అవి పూర్వపాపాలు. ఒక మంత్రం ఏం చెప్పింది? అంటకుండా పోతాయి, అది తామరాకు మీద నీటి బొట్టులాగా. ఈ రెండు మంత్రాలతోటి సమన్వయించి చెబితే, మారీచ సుబాహులను ఉదాహరణగా తీసుకొస్తే ఎంత ఎంత బాగుంటుంది ఇక్కడ సమన్వయం అని రామానుజులు వారు భావించారు. కాబట్టి ఇప్పుడు పూర్వం చేసిన పాపాలంటే ఏమిటంటే అర్థం? మనం పూర్వ జన్మలోన అలా కాదు, మనకి ప్రపన్నులం అనే మాట తెలియక ముందు చేసిన పాపాలు. ఆ పూర్వ శబ్దానికి మళ్ళీ అర్థం ఇచ్చారు. భగవంతుడే దిక్కు అని తెలియక ముందు చేసిన పాపాలు. ఉత్తరాగాలంటే ఏమిటండి? ఆయన అని తెలిసిన తర్వాత పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదు అనుకుంటాం. మనకి తెలియకుండా జ్ఞాతాజ్ఞాతాలు ఏవో కొన్ని జరిగిపోతూ ఉండొచ్చు, కానీ చెయ్యాలి అని అనుకోం. ఇలా 2 విధాలైన కర్మలు కూడా బ్రహ్మజ్ఞానికి కలుగవు అని ఇవాల్టి పాసురంలో వేంగడంగల్ పూర్వ పాపాలు కడంగల్ వేం, ఈ వేం అనేది నశిస్తాయి అని చెప్పుకోవాలి. మేల్ వినయ్ మొత్తమం, తర్వాత వినయ్ పాపాలన్నీ మొత్తమం తాంగల్ తంగట్కు నల్లవనే శైవ, అవి అంటకుండా పోతాయి. ఎంత పెద్ద ఛాందోగ్య ఉపనిషత్తు, తద్వారా బ్రహ్మసూత్రాల యొక్క అర్థం, తద్వారా రామాయణార్థం. దీన్ని అంతటిని ఈ చిన్న పదంలో వేంగళంగల్ మెయిమేల్ వినయ్ మొత్తమం ఈ 2 మాటల్లోకి తీసుకొచ్చారటండి నమ్మాళ్ళ వారిని. ఎలా తెలిసిందండి ఆయనకి? సహస్ర శాఖాం యోద్రాక్షి ద్రావిడీం బ్రహ్మ సంహితాం, వేదాన్నంతా తీసుకొచ్చి సామవేద సారంగా పిండి తిరువాయుమొழிగా మనకి అందించారు. కాబట్టి ఎంత అద్భుత అర్థమోనండి ఇది. ఒక్క చోట లేదు, అన్ని చోట్ల ఉన్నాయన్నమాట. ఇవి మనం చెప్పేసుకుని వ్యాఖ్యానంలోకి వెళితే మీకు ఈజీగా అర్థమైపోతుందని ముందు ఇవి చెప్పేస్తున్నా, అంతకంటే ఏం లేదు. కడంగళ్ళు అంటే పూర్వ పాపాలు, మేల్ వినయ్ అంటే ఉత్తర పాపాలు. ఇవి అనుభవించి తీరాల్సినవే కాబట్టి కడంగళ్ళని పేరు. అంటే ప్రారంధం ఉంటుందండి, ఈ ప్రారంధం పోదు కదండి, ఇది అనుభవించి తీరాల్సిందే కదండి. అంటే ఇక్కడ ఒక గొప్ప మార్గం చూపించారండి భగవద్ రామానుజన్. ఒక్కొక్కసారి స్వామి ప్రారబ్ధాన్ని కూడా మనం అనుభవింపకుండా నశింప చేస్తాడు. ఇది అన్ని చోట్ల దొరికేటువంటి అర్థం కాదు. ప్రారబ్ధం పరిభుజ్య కర్మ సకలం, అనుభవించి తీరాల్సినదే. కానీ
అనుభవించక్కర్లేకుండా చేస్తాడు అని రెండో అర్థాన్ని కూడా చెప్పారు భగవద్ రామానుజులు. అంటే రామానుజులు ఈ ఒక్క లైనులో మొదటి దానికి వేదాలతో సమన్వయం చెప్పారు, రెండో అర్థంలో మనకి ఈ వీటన్నిటినీ కూడా ఆ అందమైనటువంటి ప్రారబ్ధాన్ని కూడా అనుభవించనక్కరలేకుండా చేస్తాడు. ఎంత వరం అండి ఇది. తండ్రి అనుభవిస్తున్నాను ప్రారబ్ధం, లేవలేకపోతున్నా, నడవలేకపోతున్నా, చూడలేకపోతున్నా, వినలేకపోతున్నా, ఏదీ లేదు ఈ జీవితానికి, ఎలాగో వెళుతోంది, ఇదంతా ప్రారంభం, అనుభవించవలసిందేనా? అక్కర్లేదు. ఒక్కసారి వెంకటేశ్వర స్వామికి నమ అనండి. అది రామానుజుల వారు చెప్పినటువంటి అర్థం అన్నమాట. అంటే ఈ రెండో అర్థంలో రామానుజుల వారు ఒక విచిత్రమైన పని చేశారు. ఏంటంటే శారా, చేరవు అనేటువంటి ఇంకొక పదాన్ని తర్వాత పాసురంలో వచ్చేటువంటి పదాలని ఇక్కడ శారా, చేరవు అని ఒక పదాన్ని చేర్చుకున్నారు. అంటే ఇప్పుడు పాపాల గురించి ఏమని చెప్పారండి? ఒకటి నశించిపోతుంది, ఒకటి అంటకుండా పోతుంది. ఇంతవరకు అర్థమైతే చాలు, చాలా గొప్పగా అర్థమైనట్టే. మొత్తం నాశనం అయిపోతుంది పూర్వ పాపం, మనదాకా రాదు ఉత్తర పాపం. దాన్నే మనకి ఉత్తర పూర్వాభయోహో అశ్లేష వినాశౌ. ఇప్పుడు మనం చెప్పుకున్న మాటనే సూత్రం ద్వారా, బ్రహ్మసూత్రం ఉండేది, శ్రీభాష్యంలో ఉండేటువంటి సూత్రం. ఉత్తర పూర్వాభయోహో, రెండవది మొదటిది, అలా ఫ్రేమ్ అయింది. మొదటిది రెండవది అని చెప్తాం మామూలుగా చెప్పడంలో. రెండవది మొదటిది అంటదు, నాశనమవుతుంది. అంటే మొదటిది నాశనమవుతుంది, రెండవది ఆగామి అంటకుండా పోతుంది. తద్వ్యపదేశాత్, ఈ బ్రహ్మసూత్రం వల్ల యదా పుష్కర పలాస ఆపోన శ్లిష్యంతే ఏమేవం ఇది పాపం కర్మ నశ్లిష్యంతే. ఎలాగైతే పుష్కర పలాసం అంటే తామరాకండి, తామరాకు మీద నీటి బొట్టు ఎలా అంటదో అలా మనకు పాపాలు అంటవు అనే శృతి వాక్యం వల్ల మనకి తెలుస్తోంది. ఎంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి వ్యాఖ్యానమో ఈ వ్యాఖ్యానం. వేం, వేం అంటే నశింప చేస్తుంది, పూర్వపు పాపం నశిస్తుంది, ఉత్తర పాపం అంటకుండా పోతుంది. మనకేమో 100 అనుమానాలు. ఏమండి, పూర్వ పాపం అంటకుండా పోతుంది, ఉత్తర పాపం నశిస్తుంది అని అటు ఇటు మార్చి చెప్పచ్చు కదండి. అర్థమైంది కదండి? కొంచెం జాగ్రత్తగా వినాలి. పూర్వం నశిస్తుంది, రెండవది అంటదు. అబ్బాయి అలా కాదండి, మొదటిది అంటదు, రెండవది నశిస్తుంది. ఇలా అర్థం చెప్పుకోకూడదా అండి? అలా అర్థం చెప్పుకుంటే కుదరదు. ఎందువల్ల? ఏది పుణ్యం ఏది పాపం. కూరేసులు చెప్తారే, ఎత్ ప్రియం తదిగ పుణ్యం అపుణ్యం అన్యత్ అని ఒక మాట చెప్తారు, మనకి స్తవాల్లో వస్తుంది. నీకు ఏది ఇష్టమో అది పుణ్యం, నీకు ఏది అనిష్టమో అదే పాపం. దానికంటే పాప పుణ్యాలకి నిర్వచనం వేరే ఇంకొకటేమీ లేదు అన్నమాట. అలాగా జీవుడు ఉన్నాడు, వీడు జన్మ పరంపరలలో ఎన్నో 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 పాపాలు చేస్తూ ఉంటాడు. ఏదైనా ఎప్పుడైనా ఒక్క చిన్న పని చేశాడు అనుకోండి, ఒక్క మంచి పని చేశాడు అనుకోండి, ఈయనకేం అలవాటు ఉంది? రామాయణంలో వచ్చింది, కదంచిది ఉపకారేణ కృతేనైకేన తుష్యతి. అవన్నీ చేస్తే చేశాడులే, ఈ చిన్న ఉపకారం చేశాడు కదా, ఇది ఇతనికి పుణ్యంలో వేసుకుందాం అని చేసిన పాపాలన్నిటినీ లెక్క పెట్టరు. చెయ్యని ఏదో చేద్దాం అనుకున్న చిన్న పుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు అనమాట. ఏమంటే అన్ని చేశాడు కదా, గుర్తుంచుకోడా? నా స్మరత్యపకారాణం శతమపి ఆత్మవర్తయ. ఆయన్ని ఆత్మవర్తయ, జీవుణ్ణి తనవాడు అని అనుకున్నాడు కాబట్టి వందలాది పాపాలు చేసినా కూడా స్వామి లెక్క పెట్టడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఎన్ని కలిశాయండి? ఆళ్వార్ల పాసురాన్ని తీసుకుని మనకి ఛాందోగ్య ఉపనిషత్తులో సూత్రాలను తీసుకుని
వాటిని బ్రహ్మసూత్రాలుగా మలిచినటువంటి వ్యాస మహర్షిని మనం స్మరించుకొని వాటికి వ్యాఖ్యానాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యాఖ్యానం ఇచ్చిన ఆళ్వందార్లను తలుచుకొని, అలా కాదు దీనికి వేద సూత్రాలతో సమన్వయం చేస్తే ఇంకా బాగుంటుందనే భగవద్ రామానుజుల నిర్వాహాన్ని తలుచుకున్నామంటే ఏకకాలంలో 5 విషయాలను మనం ఒక్కసారి స్మరణకి తెచ్చుకున్నంత ఇది పుణ్యం. మనకి ఇది చదవడం వల్ల ఇది పుణ్యం అన్నమాట. తెలుసో తెలియకో మనం ఎప్పుడు చేసుకున్న భాగ్యవశం చేతనో ఇలాంటి విషయాలు చదువుకునేటువంటి అదృష్టము కలిగింది. ఏమండి తప్పులు చేస్తున్నాం కదా, ఆయన తెలియకుండా ఉంటుందా అంటే విష్ణు సహస్రనామం మనకి భాష్యం చెప్పిందండి. అవిజ్ఞాత సహస్రాంశు, అవిజ్ఞాత తెలియనట్టు ఉంటాడు, తెలియక కాదు చేస్తే చేశాడు ఏదో చిన్న పిల్లాడు అంటాం చూడండి. మనం అవిజ్ఞాత హి భక్తానాం ఆగస్సు కమలక్షణ సదా జగత్ సమస్తంచ పశ్యన్నపి హృది స్థితః. లోకానికంతటికీ తాను సాక్షిభూతుడు, చూస్తూనే ఉంటాడు. మనం చెప్పుకున్నాం, ఎవరు చూడకపోయినా భగవంతుడు మనం చేసే ప్రతి పనిని చూస్తూనే ఉంటాడు, జీవుల హృదయాలలో ఉండి చూస్తూ ఉంటాడు. ఆయన మనం చేసే పాపాలని అవిజ్ఞాత, పర్వాలేదులే వీడు నన్ను శరణు వేడాడు కాబట్టి వదిలిపెట్టేద్దాం. అలాగా ప్రామాదికంగా చేసే తర్వాత వచ్చే పాపాల మీద కూడా ఆయన దృష్టి పడనే పడదు. కాబట్టి అవి రాబోయేవి కాబట్టి అంటవు అని అక్కడే అనాలి. అవి కాలిపోతాయి అనకూడదు, అంటకుండా పోతాయి అవి. ఈ పూర్వ పాపాలు కాలిపోతాయి. ఎక్కడ ఏ పదం వాడాలో అక్కడ ఆ పదమే వాడాలి. అది మనకి ఎంత ఇష్టం ఉన్నా మన ఇష్టం వచ్చిన పదాలు ఇష్టం వచ్చినట్లు వాడుకోవడానికి అవకాశం ఉండదండి. ఇప్పుడు పెద్దలకి నమస్కారం, పిల్లలకు ఆశీస్సులు అనుకోండి. ఆ చెప్పడంలో పెద్దలకు ఆశీస్సులు, పిల్లలకు నమస్కారం అంటే ఎలా కుదురుతుందని జాగ్రత్తగా అటు ఇటు మార్చుకొని మళ్ళీ వాక్యాన్ని చెప్పుకున్నట్లుగా పూర్వాభము నశిస్తుంది, వచ్చేది అంటదు. దీనికి అటు సహస్రనామాన్ని, అటు భగవద్గీతని, అటు ఛాందోగ్యోపనిషత్తులో పుష్కర పలాస శ్లిష్యంతే అంటదు, శ్లిష్యంతే అంటదు ఉపనిషత్తు వాక్యాన్ని రామానుజుల వారు సమర్థించారనమాట. శృత ప్రకాశిక అని దానికి వ్యాఖ్యానం ఒకటి ఉందండి శ్రీభాష్యానికి. అందులో కూడా సంశ్లిష్యస్య పూర్వాగస్య అశ్లేష అయోగాత్ వినాశయేవా. మనకు వచ్చిన డౌట్కి 100కి 200 పాళ్ళు సంశయం తీర్చేసే స్టేట్మెంట్స్ అన్నమాట. మనకి అంటనటువంటివి నశించే తీరతాయి పూర్వపు పాపములు. అవి కాలి బూడిదైపోవలసిందే తప్ప మిగిలేవి కావు. ఉత్తరాగస్యతు ఆశ్లేషే, రాబోయేవి దగ్గరకి రాబోతుంటే అశ్లేష ఏవైతే యోగ్యవశాత్ విభాగ, అంటకుండా ఉండేలా పరమాత్మ చేసేస్తాడు. కాబట్టి సంచితం నశిస్తుంది, ఆగామి అంటకుండా పోతుంది. తేలిగ్గా మన భాషలో మనం చెప్పుకునే నిర్వచనం ఇది. సంచితం నశిస్తుంది ఎవరిలాగా? సుబాహుడిలాగా. ఆగామి అంటకుండా పోతుంది ఎవరిలా? మారీచుడిలాగా. ఏమి నిర్వహించారండి భగవద్ రామానుజులు. ఏమండి రామానుజులు ఇంత బాగా ఎలా చెప్పగలిగారండి, వారికి ఎలా తోచిందండి అంటే ఒక ప్రసిద్ధ శ్లోకం ఉంది కదండి మనకి. అనంత ప్రథమం రూపం, రామానుజుల మొట్టమొదటి రూపం అనంతులు. లక్ష్మణస్తు తతఃపరం, తర్వాత అవతారం లక్ష్మణస్వామి. తృతీయ బలభద్రస్తు, మూడవది బలభద్రుడు. కలౌ రామానుజస్తదా, మన భాగ్య విశేషం చేత కలిలో వారు రామానుజులుగా అవతరించారు. ఈ విషయాలు అక్కడ వ్యాఖ్యానంలో అంటారు, రామానుజులకే తెలుసు తప్ప సీతకు కూడా తెలియదండి ఈ మారీచ సుబాహుల యొక్క వధ గురించి అంటారు. ఎందువల్ల తెలియదు అంటే ఇంకా అప్పటికి కళ్యాణం కాలేదు కాబట్టి ఈ విశేషాలన్నీ ఏ రాక్షసుణ్ణి ఏ అస్త్రంతో ఎలా నశించేలా చేశాడు అనేటువంటిది
ఈయన లక్ష్మణ ముని కాబట్టి రామానుజుల వారి యొక్క పేరు ఏంటండి? మొట్టమొదట పెట్టినటువంటిది ఇళయ్యాళ్వార్, లక్ష్మణులు. లక్ష్మణ ముని కాబట్టి ఈయన దీన్ని తెలుసుకోగలిగారు అని ఆ వ్యాఖ్యానంలో మన సందేహాలకి చక్కటి సమాధానాన్ని కూడా ఇచ్చారనమాట. కాబట్టి నమ్మాళ్ళవారే ఒక చోట అంటారండి, పాపాలు ఎలా పోతాయండి అంటారు. వానో మరి కడలో మారుతమో తీయగమో కానో వరంగిత్తం కన్నెలమాల్వంతుయరై. ఈ పాపాలన్నీ ఆకాశంలోకి పోతాయా, సముద్రంలోకి పోతాయా, వాయువులోక, అగ్నిలోక, అడవిలోక, అంటే పంచభూతాల్లోనూ ఎటు ఎలా కలిసిపోతాయో మనకి తెలియకుండా స్వామే ప్రత్యేకంగా చేయగలుగుతాడు అని ఆ నమ్మాళ్ళవార్లు చెప్పినట్లుగా, నమ్మాళ్ళవార్లే కాదండి, పెరియాళ్ళవార్లు వాళ్ళందరూ కూడా, ఆళ్వార్లందరూ కూడా సుమ్మైనాదే కైవిట్టోడి తూరుగల్పాయందనవే. ఆహా, సమూలంగా పాపాలని నశింపచేసేవాడా అని ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ ని మనకి నొక్కి వక్కాణించారు. ఏమని? సంచితం నశిస్తుంది, ఆగామి అంటకుండా పోతుంది. ఇంకా రామానుజులు రెండో నిర్వాహంలో ఏమని చేశారని చెప్పాం? శారా అనేటువంటి ఒక పదాన్ని ఇక్కడ చేర్చుకున్నారు అని చెప్పాం. దానికి కూడా అక్కడ ఏవేవో ఉదాహరణలు ఇచ్చారండి. ఏవో గొడుగుల వాళ్ళు వెడుతున్నారు అంటారు, ఛత్రినో గచ్చంతి అంటారు. అక్కడ మనకు అర్థం అవడానికి ఆ భాష్యంలో చెప్పే ఉదాహరణలు అనమాట. గొడుగుల వాడు పెడుతున్నాడు అంటే చాలా మంది గొడుగులు పట్టుకున్నారని, కానీ ప్రతివాడి చేతిలో గొడుగు ఉండి తీరాలని నియమం ఏమీ లేదు. అలాంటి ప్రయోగాలు కొన్ని ఉంటాయి. అంటే ప్రపన్న ఇది గర్వేణ నా కుర్యాత్ పురు పాతకం జ్ఞాత్వాపి పాతకం కర్మ కుర్వన్ మూఢః పతత్యదా. ఇందాక మనం జాజలి కథ చెప్పుకున్నామే, నేను కాబట్టి చేస్తున్నాను అని అహంకారంగా ఉంటే ఈ సూత్రం వర్తించదు. అంటే పాపం నశించదు, అంటకుంటా పోదు, అది అలాగే ఉంటుంది, ఇది వచ్చి అంటుకుంటుంది. ఎవరికి? ప్రపన్నత్వం లేని వాడికి. ప్రపన్నత్వం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఒక దివ్య అవస్థ. మనకి శంఖ చక్రాంకిత మూలమైనటువంటి దేహానికి, నేను నీవాడననే ఆత్మకి ఎప్పుడైతే వస్తుందో, ఉమాదేవి గారు, అప్పుడు ఈ పాపాలు మనకి అంటవు అనేటువంటి దాన్ని చెప్పారు. ఇక్కడ మెయ్ అంటే ఏమిటండి అని అంటే, మెయ్ అంటే సత్యము అని చెప్పుకున్నాం. ఏమిటి సత్యం అండి? ఇది వేదం చెప్పింది కాబట్టి సత్యం. ఇక్కడ చాలా సార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకోవాలి. వేదాన్ని మించినటువంటి ప్రమాణము లేదు లేదు లేదు. మనకు 3 ప్రమాణాలు ఉన్నాయండి. ఏంటంటే ప్రత్యక్షం, అనుమానంచ, శాస్త్రంచ వివిధాగమం, త్రయన్ను విదితం కార్యం ధర్మసిద్ధిమభీప్సత. ధర్మాన్ని పొందాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రత్యక్ష ప్రమాణం అంటే మన కళ్ళతో చూసేది, అనుమాన ప్రమాణం మనం ఊహించి చెప్పేది, శబ్ద ప్రమాణం, వేదం 3 ఉన్నాయి. ఈ 3టిలో ప్రత్యక్ష ప్రమాణము తప్పు చేయొచ్చు. ఎందువల్ల? మనం కంటితో చూసాం కదా అనుకుంటాం, కంటితో చూసినవన్నీ నిజాలు కావండి. తల్లి కొడుకులు పడుకుని ఉన్నారనుకోండి, చూసినటువంటి తండ్రి ఊరి నుంచి వచ్చిన వాడు అపార్థం చేసుకున్నాడు అని ఒక కథ వస్తుంది మనకి. అది ప్రత్యక్షం, కంటితో చూశాడు, కానీ అది లేస్తే గాని వాళ్ళిద్దరు ఎవరన్నది ఈయనకి తెలియలేదు. అంటే భ్రమ వల్ల, విప్రలంభం వల్ల, దేని వల్ల కొన్ని ప్రత్యక్షంగా చూసినా కూడా అవి తప్పులే. మనకి కోర్టుల్లో వాదిస్తూ ఉంటారు కదండి, నేను కళ్ళారా చూశానండి అని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కళ్ళారా చూసినవని, వాడు లోపలికి వెళ్ళడం చూశానండి అని వరకే వీడికి కళ్ళారా చూసింది ఉంటుంది. వెళ్ళాక వాడు ఎంత మంచి పని చేశాడో వీడి కళ్ళకి కనిపించలేదు. కాబట్టి అక్కడ జరిగినది కళ్ళకి, అందుకే న్యాయదేవతకి కళ్ళకి కట్టేస్తారండి. చూసిందల్లా నిజం కాదు. న్యాయదేవతకి కళ్ళు కట్టడానికి అది అర్థం. అందులో కళ్ళతో చూసినవన్నీ నిజాలు అవ్వవు. ప్రత్యక్ష ప్రమాణం 100కి 100 పాళ్ళు నిజమవ్వాలని ఎక్కడా లేదు.
అనుమాన ప్రమాణం రెండోది ఉంది. ఊహిస్తాం. ఊహించింది మన బుద్ధి ఎంత ఉందో దానికి తగ్గట్టు ఊహిస్తాం తప్ప మన బుద్ధికి అందని దాన్ని మనం ఊహించలేం. కాబట్టి అది కూడా నిలబడదు. నిలబడేది ఒక్కటే, ఆదౌ వేద ప్రమాణం. వేదము ఒక్కటే ఎప్పటికీ మారకుండా ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటిది. నేను టైం చూసుకోలేదు, అసలు 10 నిమిషాలు ఎక్కువైపోయింది. చాలా చక్కటి శాస్త్ర విజ్ఞానంతో నిండినటువంటిది. 10 నిమిషాలు దాటాను, 1, 2 కాదు, అస్సలు చూసుకోలేదు, ఏమనుకోవద్దు. దీని విషయాన్ని మనం రేపు తరగతిలో మొత్తం పూర్తి చేసుకుందాం. దేవేశం కోలనాదం పాసురం ఒకసారి చదువుకుందాం. ఒక్క లైను ఇంత అర్థాన్ని కలిగి ఉంది. వేంగడంగల్ மெய்மேல்வினை முத்தவும் தாங்கள் தங்கட்டு நல்லவனே செய்வார் வெங்கடத்து உரைவார்க்கு நமோ என்னல் ஆம் கடமை அது சுமந்தார் கட்கே. தேவேசம் கோலநாதன்ன தைத்தமனசம் பத்மநாபம் ரமேசம் లోకార్యం కృష్ణయుగ్మేన కనకమ శిరోయోగి భట్టార కౌచ గోవిందం పూరనాదేన చ సహకురుకే సేందు సింధుం యతీంద్రం మాలాదుర్యామనార్యో మమ హృదయ రామ పద్మాక్షనాథ తిరువరుణ్మాల్ సేனை முதலி சடகோபன்னாதமன செய்கையக்கண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகைப்பிரார் கம்பாம் எதிராசர் கோவிந்தர் கூரே சர்பட்டர் வேதாந்தமனீர் கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈடளித்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடியுன்ற தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பரங்கள் முன் என் உள் சைரந்தனுவே. நமஸ்து தேவராஜாய சதுர்பிராமணி வாசனே ராமானுஜாரியதாச சதாய குணசாலினே. நம శ్రీశైలేశ దయాపాత్రం. నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్య సాలినే శ్రీశైలేశ దయాపాత్రం. దేవత్యాది గుణార్ణో అతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మణిం வாழி திருவாய்மொழி பிள்ளை மாதக வாழ்வாழும் மனவாழ மாமனின் வாரியவன் மாறும் திருவாய்மொழி பிள்ளை மாநிலத்தோ தேரும்படி ரேக்கும் சீர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசக பாத சேவா பிராப்தாக்கிலந்திரோட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமான்வயமாசிரித பாகதேயம் கோபாலதேசமாம் சரணம் பரபத்யே கௌசிகான்வய சஞ்சாத்தம் வெங்கடாரிதனோபவம் வேதாந்தாச்சாரிய சச்சிஷ்யம் உடையவர்ல மாம்பஜே ஸ்ரீமத் வெங்கடரங்காதி சிஷ்யம் சச்சிஷ்ய சேவதின் ஸ்ரீலக்ஷ்மணார்ய விவிதம் संश्रये देवी दीप्तये। ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण।